ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను విద్యార్థులు వీడియో సందేశం ద్వారా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోనరెడ్డి కిషోర్ను అధికారులతో కలిసి హాస్టల్ వద్ద పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ప్రస్తుతం వర్షాలు తగ్గిన వెంటనే గ్రావెల్తో తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేసి విద్యార్థులు పాఠశాలకు సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. తమ సమస్యపై వేగంగా స్పందించిన ఎంపీతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేసిన స్థానిక నాయకులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను విద్యార్థులు వీడియో సందేశం ద్వారా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోనరెడ్డి కిషోర్ను అధికారులతో కలిసి హాస్టల్ వద్ద పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ప్రస్తుతం వర్షాలు తగ్గిన వెంటనే గ్రావెల్తో తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేసి విద్యార్థులు పాఠశాలకు సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. తమ సమస్యపై వేగంగా స్పందించిన ఎంపీతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేసిన స్థానిక నాయకులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారికి నమస్కారం అండి. మేము జంగారెడ్డిగూడెం బీసీ బాయ్స్ హాస్టల్లో చదువుతున్నాము. హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లే దారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు బురదమయంలో అవుతుంది. మీరు మా అందు దయచేసి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాము.